మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముందస్తు సమాచారం లేకుండా ఎమ్మెల్యే వచ్చారని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే వెళ్లినట్టు సమాచారం. అయితే చెప్పకుండా కార్యక్రమానికి వచ్చారని ఓ వర్గం ఫైర్ అయింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు స్వల్ప గాయాలయ్యాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, అమూల్య, ఏదైతే మరి గుంటూరు జిల్లాకు సంబంధించి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ పై కూడా సొంత పార్టీ కార్యకర్తలు దాడి చేసినటువంటి ఘటన సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే 128వ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమానికి నెహ్రూ నగర్ పట్టణంలోనే నెహ్రూ నగర్ కి వెళ్ళినటువంటి సమయంలో కార్పొరేటర్ కి సంబంధించి మాజీ కార్పొరేటర్ ఆయన పైన దాడి చేయటం, అదే విధంగా యాసీన్ అనే వ్యక్తి కూడా ఆయన పైన దాడి చేసినటువంటి ఘటన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మరి ఎమ్మెల్యే పైన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి నజీర్ పైన అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలోకి వార్డుకి వెళ్ళినప్పుడు, నెహ్రూ నగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కనీసం ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినటువంటి సమయంలో కూడా వారు ఒక్కసారిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో గన్మెన్ ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల అనేక వివాదాల్లో నజీరు వివాదాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సొంత పార్టీ లోనే దాదాపు 2 వర్గాలు విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఒక్కసారిగా కూడా మీడియా చూస్తుండగానే ఆయన పైన దాడి చేయటం, అదే విధంగా తీవ్ర స్థాయిలో కూడా ఆయన పైన విమర్శలు చేస్తూ కూడా వెనక్కి వెళ్లాలంటూ కూడా మరి ఆ కార్యకర్తలు సొంత పార్టీ కర్తలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక జిల్లాలో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల అనేక వివాదాల్లో ఎమ్మెల్యే పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల ఏదో ఒక సినిమా థియేటర్ వ్యవహారంలో కూడా, సెటిల్మెంట్ వ్యవహారంలో కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన పైన కూడా విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలను ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఆయన కేవలం ఆయన ఆదాయ పరమావధిగా మార్చుకొని వెళ్తున్నాడని విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ నేతలు సొంత పార్టీ నేతలే దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో కూడా మరి అటు అధిష్టానం కూడా దీనిపైన సీరియస్ గా దృష్టి సారించింది. ఎందుకంటే ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం పైన అటు అధిష్టానం సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల అనేక వివాదాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదని ఒక విమర్శ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా నజీర్ నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా మరి అటు సొంత పార్టీ నేతలు ఒక వర్గంగా ఏర్పడి ఏదైతే మరి ఆయన కష్టకాలంలో పనిచేసినటువంటి కార్యకర్తల్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఒక కార్పొరేటర్ కి ఇంటిమేషన్ లేకుండా ఆ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి సమయంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా చాలా మరి అక్కడ ఉన్నటువంటి నాయకుడికి చెప్పకపోయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యే పైన తిరగబడ్డారు. ఏదైతే మరి గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఆయన పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గన్మెన్లు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎంతకేళ్ళకు కూడా పోలీసులు ఆయన్ని వెనక్కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఏదైతే మరి జరిగినటువంటి తప్పుని మరొకసారి జరగకుండా చూసుకుంటానంటూ కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు అటు కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరు పైన, ఎమ్మెల్యే చేస్తున్నటువంటి వ్యవహారాల పైన కూడా సొంత పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే మరి నజీర్ వ్యవహారం తూర్పు నియోజకవర్గం సంబంధించి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించినప్పటికీ కూడా అటు సొంత పార్టీ కార్యకర్తలు కూడా న్యాయం చేయలేకపోతున్నారని విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధిష్టానానికి ఈయనపైన ఫిర్యాదు చేసేటువంటి అవకాశం, మరోపక్క అటు డేగల్ ప్రభాకర్ కి సంబంధించినటువంటి వర్గాన్ని కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు అనే ఒక విమర్శ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవటం, అదే మీడియాలో వచ్చినటువంటి కథనాల మేరకు కూడా దీనిపైన
అధిష్టానం కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధిష్టానానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్యే తీరు పట్ల కూడా మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సొంత పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.